హాయ్ అండి అందరికీ. నేను ఇంట్లోనే పిజ్జా అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా టేస్ట్ అయితే కుదిరిందండి. పిల్లలకి కూడా చాలా బాగా నచ్చింది. ఇలాగే మనం ఎప్పుడూ చేసుకోవచ్చు. దానికోసం నేనైతే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి. దీంట్లోకి షుగర్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ అయితే తీసుకున్నాను. వంట సోడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. కొంచెము 2 టేబుల్ స్పూన్ పెరుగు అయితే తీసుకున్నాను. తీసుకొని అన్నీ ఇలా కలుపుకున్నానండి. కొంచెం కొంచెం వాటర్ వేస్తూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. కొంచెం జారుగానే ఉండాలి అండి. మనకప్పుడు పిజ్జా అనేది ఫ్లఫీగా వస్తుంది. కొంచెము ఇలా చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం నేను ఆయిల్ అనేది వేసుకొని ఒక 20 మినిట్స్ వరకు అలాగే మూత పెట్టేసి పక్కకు ఉంచుకున్నానండి. ఇలా కలపడం వల్ల మనకి ఆయిల్ వేసుకొని కలుపుకోవడం వల్ల మనకి కొంచెం పొంగినట్టు బాగా వస్తుందన్నమాట. ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని నేను పక్కకైతే ఉంచేసుకున్నానండి. తర్వాత నేను ఒక బాండీలోకైతే నేను సాల్ట్ అయితే తీసుకున్నానండి. సాల్ట్ లేకపోతే ఇసుక అయినా తీసుకోవచ్చండి. ఇసుక ఉంటుంది కదా! నేనైతే సాల్టే యూజ్ చేసుకున్నానండి. ఇంట్లో అవైలబుల్‌గా ఉంటుంది కదా మనకి సాల్ట్ అయితే. తర్వాత ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఒక 20 మినిట్స్ తర్వాత అయితే ఇలా తీసేసుకొని దీన్నైతే చపాతీలాగా అయితే తాల్చుకున్నానండి. ఒక ప్లేట్‌కి సరిపోయేంత. ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని ప్లేట్ మొత్తం అప్లై చేసుకున్నానండి ఆయిల్ మొత్తాన్ని. తర్వాత మనం ఇందాక తాల్చి పెట్టుకున్న పిండి ఉంది కదండీ! దాన్నైతే ఇలా వేసేసుకొని ఫోర్క్‌తో అయితే ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మన దగ్గర ఉన్న టమాటా కెచప్ ఇలా ఉంటుంది కదండీ! అదైతే అవైలబుల్‌గా ఉంటుంది కదా మనకి ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే. దీన్నైతే నేను అప్లై చేసుకున్నాను మొత్తము. కార్న్ కూడా ఇలాగే వేసుకున్నానండి. క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలు, టమాటాలు అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకున్నాను. చీజ్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా అయితే వేసుకున్నాను. చీజ్ వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది కూడా వస్తుంది కదా! ఇలా మొత్తము అన్నీ వేసుకున్నాను. పిజ్జాలోకి ఏమేమి కావాలో అవన్నీ ఐటెమ్స్ అయితే వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత మనము దీనిపైన స్టాండ్ ఇలా పెట్టేసుకొని ప్లేట్‌నైతే ఇలా మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే మనకు పిజ్జా అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉందండి. ట్రై చేయండి. ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.